నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆశా కార్యకర్తల గరిష్ట వయో పరిమితి 62 ఏళ్లకు పెంపు. గ్రాట్యుటీ ప్రయోజనం అందరికీ అందేలా సర్కారు ఉత్తర్వులు. నేరం చేసిన వారికి 100 రోజుల్లోగా శిక్ష పడాలన్న హోంమంత్రి. గంజాయి నిర్మూలనను సవాల్గా తీసుకోవాలని పోలీసులకు పిలుపు. పోలవరం ప్రాజెక్టు కార్మికులపై తేనెటీగల దాడి. ఆసుపత్రికి బాధితుల తరలింపు. ఉత్తరాఖండ్లో మంచు చర్యల ఘటనలో 47 మంది సురక్షితం. మరో 8 మంది కోసం సహాయక చర్యలు వేగవంతం. పుతిన్ వైపే ట్రంప్ మాట్లాడుతున్నారని డెమోక్రాట్ల ఆక్షేపణ. జెలెన్స్కీతో వాగ్వాదంపై విమర్శలు. ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు ఇవ్వనున్నారు. ఆశా కార్యకర్తల గరిష్ట వయో పరిమితిని అంగన్వాడీ కార్యకర్తలతో సమానంగా 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ చెల్లించనున్నారు. ప్రస్తుతం ఆశా వర్కర్లు నెలకు 10,000 వేతనం పొందుతున్నారు. వారి సర్వీసు ముగింపు సందర్భంగా గ్రాట్యుటీ కింద సుమారు 1.5 లక్షలు అందే అవకాశం ఉంది. రాష్ట్రంలో సుమారు 42,752 మంది ఆశా కార్యకర్తలు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 37,017 మంది, పట్టణ ప్రాంతాల్లో 5,735 ఆశా వర్కర్లు ఉన్నారు. వీరందరికీ ప్రయోజనాలు అందనున్నాయి. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. నేరం చేసిన 100 రోజుల్లోగా శిక్ష పడేలా పోలీసులు పనిచేస్తే నేరాలు తగ్గుతాయని హోంమంత్రి అనిత అన్నారు. అనంతపురంలోని పోలీసు శిక్షణా కేంద్రంలో సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ పరేడ్ కు డీజీపీతో కలిసి హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 394 మంది ఎస్ఐలు శిక్షణ పూర్తి చేసుకోగా అందులో 97 మంది మహిళలు ఉండటం గర్వకారణమన్నారు. సైబర్ నేరాలతో పాటు గంజాయి నిర్మూలనను సవాల్గా తీసుకోవాలని అనిత పిలుపునిచ్చారు. ఎవడైనా తప్పు చేసి ఒక అత్యాచారం చేసిన ఒక హత్య చేసిన 100 రోజుల్లో శిక్ష పడేటట్టుగా ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వడం కానీ, అదేవిధంగా మన డాక్టర్ సర్టిఫికేట్, ఊన్ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ, ఛార్జ్ షీట్ వేయడం కానీ, ఆఖరికి కోర్టు దగ్గరికి మనం ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయడం కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్గా 100 డేస్లో కనుక చేస్తే లోపలికి వెళ్ళిన వాడు బెయిల్ మీద బయటికి రాకుండానే కన్విక్షన్ పడే పరిస్థితులు కల్పించే దిశగా మన పనితనం ఉండాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు. మీరందరూ కూడా రాబోయే కాలంలో ఆ రకంగానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఈ రోజు మీరందరూ కూడా బయటకు వచ్చి అమ్మయ్య ట్రైనింగ్ అయింది అనే కన్నా ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది గేమ్ అనుకొని ఈరోజు మీరందరూ కూడా బయటికి రావాల్సిన అవసరం కూడా ఉంది. రాష్ట్రంలో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ జరుగుతోంది. వాలంటీర్లు లేకుండా సచివాలయ ఉద్యోగులతోనే ఇంటి వద్దే పింఛన్లు అందిస్తున్నారు. ఉదయం 7 గంటలకే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేస్తున్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని రుద్రపేట పంచాయతీ కాలనీలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, అనంతపురం జిల్లా రాప్తాడు పరిధిలోని కక్కలపల్లి కాలనీలో ఎమ్మెల్యే పరిటాల సునీత పింఛన్లు అందించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి బడ్జెట్లో తగిన నిధులు కేటాయించడం చంద్రబాబు సమర్థతకు నిదర్శనమని ఎమ్మెల్యేలు ప్రశంసించారు. తల్లికి వందనం కానీ, రైతులకు 20,000 రూపాయలు కానీ, అందరి నివాకాలకు కానీ, ఇట్లా ప్రతి దానికి కూడా రైతన్నులకు సంబంధించిన బడ్జెట్ పెట్టిన మా అన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కూడా మా నియోజకవర్గం తరపున మేము శుభాకాంక్షలు కూడా మేము కూడా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రంలో రైతన్నలు బాగుండాలన్నా, ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా బాగుండాలంటే మన అన్న చంద్రబాబు నాయుడు గారు చిరస్థాయిగా ముఖ్యమంత్రిగా ఉండాలని దేవుని కూడా మేము ప్రార్థిస్తున్నాం. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో కనీసం ఎక్కడే కానీ చిన్న డెవలప్మెంట్ కార్యక్రమం జరిగిన దాఖలాలు లేవు. ఈరోజు మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిన్నటి రోజున దాదాపు 3,22,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి మంచి ఈ బడ్జెట్ ద్వారా మంచి జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.
రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో బీసీ బిల్, బీసీ జనగణన కావాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో దక్షిణ భారత ఓబీసీ సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘం సంయుక్తంగా బీసీ మేధావుల సదస్సు నిర్వహిస్తోందన్నారు. ఈ సదస్సుకు సంబంధించిన గోడపత్రికలను కృష్ణయ్య ఆవిష్కరించారు. బీసీల మాట ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో గుర్తించడం జరిగింది. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలి, అందుకు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీ విద్యార్థులకు చదువుకునేటందుకు స్కాలర్షిప్లు, ఫీజుల రియంబర్స్మెంటు, హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, స్టడీ సర్కిళ్ళు, అదేవిధంగా విదేశీ విద్యార్థులకు స్టైపెండ్, ఈ విధంగా బీసీ కులాలు చదువుకుంటేనే ఈ కులాల గౌరవం పెరుగుతుంది, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టాలి. పోలవరం ప్రాజెక్టు పనుల్లోకి వెళ్తున్న కార్మికులపై తేనెటీగలు దాడి చేసి 4గురిని కుట్టాయి. తోటి కార్మికులు తక్షణమే స్పందించి బాధితులను పోలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారికి వైద్యాధికారి కృష్ణంరాజు వైద్య సేవలు అందించారు. తీవ్రంగా గాయపడిన శ్రీను అనే వ్యక్తిని రాజమహేంద్రవరం తరలించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 5 దశాబ్దాలుగా రైతులు ఎదురుచూస్తున్న ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గుంటూరు ఛానల్ పొడిగింపు పనుల కోసం ఈ బడ్జెట్లో 100 కోట్లు కేటాయించారు. గారపాడు నుంచి పర్చూరు వరకు గుంటూరు ఛానల్ను పొడిగించడం ద్వారా సుమారు 40,000 ఎకరాల భూములకు నీరు అందనుంది. మరో 5 నియోజకవర్గాల పరిధిలో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించనుంది. ఛానల్ ఆధునీకరణ పనుల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో దశాబ్దాల నాటి కళ గుంటూరు ఛానల్ పొడిగింపు, దీనికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్లో 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం పైన రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడతాం. అంటే ఎట్లా ఈ గుంటూరు ఛానల్ పొడిగింపు ప్రాజెక్టు కోసం గవర్నమెంట్ ఈ బడ్జెట్లో నిధులు కేటాయించింది, ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రాంత రైతాంగానికి? ఇది గుంటూరు ఛానల్ సుదీర్ఘకాలం దశాబ్దాల నుంచి మా రైతాంగానికి కళ. ఎందుకంటే గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయడం జరిగింది, కానీ గత వైసీపీ ప్రభుత్వంలో మరలా దాన్ని పక్కన పడేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న సమస్యను గుర్తించి కంపల్సరీగా అది రైతాంగానికి ఉపయోగపడే ప్రాజెక్టు కాబట్టి శాంక్షన్ చేయటం, 100 కోట్లు శాంక్షన్ చేయటం, ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రైతాంగం కళ నెరవేరింది ఇన్ని రోజులకి. రైతుల యొక్క అభ్యున్నతికి, సంక్షేమానికి ముఖ్యంగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం కాబట్టి రైతులందరూ ఆనందంగా ఉన్నారు. ఈరోజు 100 కోట్ల రూపాయలు కేటాయించి మరి రైతుల అకౌంట్లో రేపు డిపాజిట్ చేయబోతున్నారు. మ్యాక్సిమం రేపు ఏప్రిల్లో సీఎం గారు, మా ఎంపీ గారు, మరి ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ గుంటూరు ఛానల్ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ గుంటూరు ఛానల్ అనేది ఒట్టిచెరుకూరు మండలం గార్పాడు దగ్గర నుండి పర్చూరు వరకు కూడా ఇది పొడిగించడం జరుగుతుంది. దీనివల్ల లక్షల ఎకరాలు, 40 గ్రామాలకి మంచినీళ్ళ సౌకర్యం ఏర్పడుతుంది. ఇది ఎప్పటి నుంచో రైతాంగం కళ. ఈ బడ్జెట్లోనే 100 కోట్లు కేటాయించి మనం రైతుల అకౌంట్లో కొట్టి అప్పుడు రైతులకు నో అబ్జెక్షన్ ఉంటుంది కాబట్టి వెంటనే టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్ ముందుకు వచ్చి వర్క్ మొదలు పెడతాడు. నెక్స్ట్గా మరి సుమారుగా మా ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ పరంగా చూసినట్లయితే సుమారుగా 35,000 ఎకరాల వరకు కూడా ఈ గుంటూరు ఛానల్ వల్ల నీటి సౌకర్యం మరియు తాగునీటి సౌకర్యం కల్పించబడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనే తర్వాత సంగతి ముందర మేము చేస్తాం, తర్వాత డబ్బులు తీసుకుంటాం అనే క్రమంలో కష్టపడి డబ్బులు ఇల్లు పెట్టుబడి పెట్టి డీసీలు ప్రతి కాలువ రిపేర్ చేసి ప్రతి చివరి భూములు కూడా నీళ్ళు వెళ్ళండి. చరిత్రలో ఇది రికార్డు అండి. ఇంత మటుకు ఎప్పుడు అట్లా చివరి భూములు దాకా నీళ్ళు పోయారు. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. వైసీపీ నాయకులు కూడా మా గవర్నమెంట్లో చొక్క నీళ్ళు రాలేదు, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4-5 నెలల్లోనే చివరి భూములకు నీళ్లు పంపించారు, ఇక మాకు చెప్పుకోవటానికి కూడా సిగ్గు లేదు అనేటట్టు వాళ్ళు కూడా మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళు కూడా కోఆపరేషన్ ఇస్తున్నారు. ఇవాళ ప్రతి రైతు సంతోషంతో ఉన్నారు. ఇలా చేయాలా, ఇలా ఉండాలా గవర్నమెంట్ అంటే అని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు వాస్తవంగానండి, దీని మీద మేము కూడా పొర్చూరు నుంచి పోరాటం చేసాం గుంటూరు ఛానల్ కోసం. చేసినాక
పోరాటంలో మాకు ఒక ఫలితం తక్కింది అనేది మా ఆలోచన. ఎందుకంటే మేము చేసిన కృతికి ఫలితం తక్కింది మాకు. ఎందుకంటే రైతులకి, మాకు కాదు, రైతులకు ఆశ తీరుతుంది. ఎందుకంటే ఈ గుంటూరు ఛానల్ పొడిగీయటం దీనివలన అందరికీ శుభం కలుగుద్ది. మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అందరికీ అభినందనలు. సుదీర్ఘకాలం నుంచి తాము ఎదురు చూస్తున్నటువంటి గుంటూరు ఛానల్ పొడిగింపు పనులకు ఎట్టకేలకు నిధులు మంజూరు కావడం పట్ల అయితే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది పనిచేసే ప్రభుత్వానికి నిదర్శనము. తప్పకుండా రైతులు ఈ ప్రభుత్వంలో బాగుంటారని చెప్పేసి కూడా వారు విశ్వాసంతో, నమ్మకంతో అభినందనలు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం పూతిక వలసలో ఏనుగులు పుచ్చ పంటలను ధ్వంసం చేశాయి. కోతకు వచ్చిన పుచ్చకాయలను మొత్తం తొక్కి పాడు చేశాయి. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచడం లేదని రైతులు వాపోతున్నారు. 8 ఏళ్లుగా ఏనుగులు తమ పంటలు నాశనం చేస్తున్నాయని అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. ఇంకో 4 రోజుల్లో కోసి పంట మొత్తం ఒక్క కాయ కూడా మిగలకుండా పాడు చేసినాయి. లక్షల్లో అవుతుంది పెట్టుబడి. రైతు ఎలా అయితే బతకడం చాలా కష్టం. ప్రజలు కూడా పొలాల్లోకి, చేనుల్లోకి కూలి పనులు కూడా వెళ్ళలేక ఇంట్లో ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఏనుగుల వల్ల. వాటర్ మిలన్ అనేది ఉంది కాడ అస్సలు ఒక్క కాయ కూడా ఉంచుకున్న మొత్తం ధ్వంసం చేసేస్తున్నాయి. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మాకు మీరు ఏదో ఒక సహాయం చేయాలి. ఈ ఎకరాకి 25,000 లీజు ప్లస్ 50,000 ఎకరాకి మినిమం ఖర్చు అవుతుంది. మినిమం 75,000 అవుతే మాకు 1,00,000 రూపాయలు వస్తుందని ఆశపడి మేము వేస్తున్నాము. కనీసం మాకు ఒక 10 రూపాయలు కూడా వచ్చే అవకాశం కూడా లేకుండా చేసే ఏనుగులు. ఇప్పుడు కర్బోజ్ చేసి 3 నెలలు అయ్యింది. సరే, ఇప్పుడు పంటకు వచ్చిన టైంలో ఏనుగులు వచ్చి మొత్తం తినేసాయండి. ఇప్పుడు మాకు ఇది పెట్టుబడి 2-3 లక్షలు అయ్యింది. కౌలుకి తీసుకున్న సేనిది మొత్తం ఏనుగులు వచ్చి ధ్వంసం చేస్తాయండి. ఇళ్లల్లోకి చొరబడితే గేట్లు వేసి మమ్మల్ని మేము రక్షించుకున్నాం, కానీ పంట పొలాలు మాత్రం మేము రక్షించుకోలేకపోయాము. కర్బూజా తోట అవ్వచ్చు, అరటి తోటలు అవ్వచ్చు, జొన్న అవ్వచ్చు, మిగతా చాలా పంట పొలాలు మొత్తం, వరి మొత్తం నాశనం చేస్తున్నాయి. చిన్నప్పటి నుండి కూడా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఎక్కడున్నా సరే నువ్వే గిరిజన ప్రాంతాలకు రోడ్లు లేని దానికి నువ్వే రోడ్లు వేయించావు. అలాంటిది మా మన్యం పార్వతీపురం జిల్లాలో ఉన్నటువంటి ఈ ఏనుగుల బెడదను నువ్వే పూర్తిగా నిర్మూలిస్తావని విజ్ఞప్తి చేస్తున్నానయ్యా. నడవలేని పరిస్థితుల్లో ఉన్న ఓ ఇంటర్ విద్యార్థిని పట్ల కానిస్టేబుల్ మానవత్వం చాటారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన ఇంటర్ విద్యార్థి ఇటీవల గాయపడ్డాడు. వైద్యులు కాలికి కట్టుకట్టారు. నడవలేని పరిస్థితిలో ఉన్న విద్యార్థిని తల్లిదండ్రులు పరీక్షా కేంద్రానికి బైక్పై తీసుకెళ్లారు. పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లేందుకు విద్యార్థికి బందోబస్తు కోసం వచ్చిన ఓ కానిస్టేబుల్ సాయం చేశారు. భుజాన చేతులు వేసుకుని లోపలికి తీసుకెళ్లారు. తోటి విద్యార్థులంతా కానిస్టేబుల్ ను అభినందించారు. ఓకే, తీసుకెళ్ళిపోండి. పేరుకే మెట్రో నగరం, ఆ పైన పారిశ్రామిక ప్రాంతం అయినప్పటికీ అభివృద్ధి ఛాయలు మచ్చుకైనా కనిపించవు. ఇరుకు రహదారులు, గందరగోళమైన ట్రాఫిక్తో ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. అన్నిటికీ మించి వాయు కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత పాలకుల నిర్లక్ష్యానికి సాక్ష్యాలుగా సాగర తీర నగర రహదారులు దర్శనమిస్తున్నాయి. విశాఖలోని అత్యంత రద్దీ ప్రాంతం గాజువాక. ఒకవైపు స్టీల్ ప్లాంట్, మరోవైపు గంగవరం పోర్టు. రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన గాజువాక ప్రాంతంలో జనాభా సైతం అధికంగా ఉంటారు. స్థానికులతో పాటు ఉపాధి కోసం వచ్చిన వారితో గాజువాక పరిసర ప్రాంతాలు కిటకిటలాడిపోతుంటాయి. అయితే సమీపంలోనే గంగవరం పోర్టు ఉండడంతో నిత్యం వందలాదిగా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పోర్టు నుంచి వచ్చే వాయు కాలుష్యానికి తోడు నిత్యం లారీల రాకపోకలతో దుమ్ము, ధూళి పెద్ద ఎత్తున పేరుకుపోతోంది. పచ్చని చెట్లు దుమ్ముతో నిండిపోతున్నాయి. ఇంటి తలుపు తీయాలంటేనే భయం వేస్తోందని స్థానికులు వాపోతున్నారు. భారీ వాహనాల రాకపోకలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పొల్యూషన్ బాగా ఎక్కువ. ఒక 50 సంవత్సరాలు బతికి కూడా 15 సంవత్సరాలు బతుకుతాడు ఇక్కడ. ఎందువల్ల అంటే ఇక్కడ ఫ్యాక్టరీలు అయి దగ్గర అయిపోయింది, పోర్ట్ అయి దగ్గర ఉంది. దానివల్ల నల్లగా వచ్చేస్తుంది. ఇంట్లోకి డస్టే, మొత్తం అంతా డస్టే. ఆ డస్ట్లోనే మేము బతుకుతున్నాం మొత్తం. పొల్యూషన్ చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ. ఈ రోడ్లో చాలా ఎక్కువ, టూ మచ్గా ఉంది. మార్నింగ్ టైము స్కూల్ టైంలో డ్యూటీకి వెళ్ళే టైము, స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో స్కూల్స్కి వెళ్ళే టైంలో విపరీతమైన కంటైనర్లు రోడ్డు మీద వెళ్తుంటే విపరీతమైన డస్ట్, రోడ్డు కూడా కనబడిన పరిస్థితి.
ఎర్లీ మార్నింగ్ 8కే అంత దారుణంగా ఉంటుంది. అసలు ఆ టైంలో కంటైనర్లు వదలకూడదు. ఇప్పుడు చాలాసార్లు మేము కూడా అది చెప్పాము, కంప్లైంట్ ఇచ్చాము, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం ఇంట్లో ఉండలేకపోతాను, ఏం తినలేకపోతాను, తలుపులు వేసినా సరే ఇంట్లో వాళ్ళకి ధూళి వచ్చేస్తుంది. తర్వాత ఈ రోజు ఇదే కాదు, తోవంటే నడిచిన వాళ్ళు కానీ బొల్ల మీద ఇల్లు వాళ్ళు కానీ చాలామంది కళ్ళలో ధూళి పడిపోయి చాలామంది పడిపోతున్నారు ఇక్కడ. తర్వాత ఏంటంటే ఎంత తుడిచినా సరే ఆ ధూళి తగ్గడం లేదు. ఇంట్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటే సొంత ఇల్లు ఎక్కడికి వెళ్ళలేక ఉండలేక అలా ఉంటున్నాం. ఇక్కడ ఎవరు అద్దె కొనడం లేదు. ఈ ఇల్లు అమ్ముదామంటే ఎవరు కొన్నోడు కూడా లేడు. గంగవరం పోర్టుకు వచ్చే వాహనాలతో వచ్చే శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యంతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. పోర్టు యాజమాన్యం సైతం ఎలాంటి ఉపశమన చర్యలు చేపట్టడం లేదని, కనీసం చెట్లు పెంచడం, దుమ్ము లేవకుండా వాటరింగ్ చేయడం వంటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు దుర్వాసనతో ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ధూళి బ్లాక్ గా చూడండి, చెట్లు రోజు దగ్గరలో ఉన్నాం, స్మెల్కి భరించలేకపోతున్నాం. వందలు చుట్టాలు వచ్చినా స్మెల్కి ఈయనకి ఇదే ప్రాబ్లం చెప్తున్నారండి. ఇక్కడ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల చిన్నపిల్లలు మెయిన్ హార్ట్ ప్రాబ్లమ్స్ గట్రా చాలా ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. తర్వాత వాటర్ పొల్యూషన్ అయిపోతుంది. డంపింగ్ యార్డ్ స్మెల్ కూడా మాకు అసలు మేము డోర్ తీయలేకపోతున్నాం సార్, అలా ఇంట్లో ఉండాల్సి వస్తుంది. చాలా పొల్యూషన్ అండి, ఎంతంత పొల్యూషన్ కాదు. ఎంతమంది అంటే కొంచెం తక్కువగా ఉండేది, ఇప్పుడు మరీ ఎక్కువైపోయిందండి. మూత్రపిండాలు ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ ఎక్కువ వచ్చేస్తున్నాయండి. అందరు ప్రతి ఒక్కరికి మూత్రపిండ ప్రాబ్లమ్స్ ఏంటి, అన్ని ప్రాబ్లమ్స్ అండి. ఎందుకంటే అసలు మేము ఉదయం లేసి ఇలా బయటకు వస్తామంటే స్మెల్, నైట్ 12 అయిందంటే ఎంతంత వాసన కాదండి. ఇక్కడ నుంచి మేము ఉంటున్నాం అంటే మాకు అలవాటు అయిపోయింది. అంటే మా స్మెల్ వస్తుందని మాకు తెలియట్లేదు. మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రం ఎంత స్మెల్లో మీరు ఉంటున్నారంటే అప్పుడు మాకు తెలుస్తుంది, మేము స్మెల్లో ఉంటున్నాము అని అప్పుడు మాకు అర్థమవుతుంది అనమాట. దోమలు ఒకటి ఎక్కువైపోతున్నాయండి, స్మెల్కి అసలు ఉండలేకపోతున్నాండి. దోమలు కలిసినట్టుగా కాళ్ళు బొరగాళ్ళు వచ్చేస్తున్నాయి. ధూళి కూడా విపరీతమైన ధూళండి. పొద్దున్న తుడిసిన గంటకే ఇంట్లోకి లోపల కూడా వచ్చేస్తుంది ధూళి. దాదాపు దగ్గర 2 సంవత్సరాల నుంచి మేము ధర్నాలు నిరసనలు చేస్తున్నా సరే గంగవరం పోర్టు యాజమాన్యం మాత్రం ఎటువంటి దీని మీద ఇది తీసుకోవడం లేదు. కనీసం పచ్చని చెట్లు కూడా వేసి కాలుష్యం తగ్గించే మార్గం కూడా చూపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఈ పోర్టు రహదారిపై పెద్ద ఎత్తున గుంతలు పడి మరింత దుమ్ము వచ్చేదని, ప్రస్తుతం గుంతలు పూడ్చినా కాలుష్యం సమస్య తీరలేదని స్థానికులు చెబుతున్నారు. వీళ్ళు పొల్యూషన్ వల్ల తీవ్ర సమస్యలు పడుతున్నారని వాపోతున్నారు. దీన్ని ప్రభుత్వం ఎలాగైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో ఈటీవీ రిపోర్టర్ రంజిత్. పూణే ఆగి ఉన్న బస్సు అత్యాచార ఘటనలో నిందితుడు భయంతో ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. 37 ఏళ్ల దత్తాత్రేయ రామదాస్ గడే ఘటన తర్వాత సిరూరుకు పారిపోయి చెరకు తోటల్లో నక్కాడు. పోలీసులు తనను పట్టుకుంటారన్న భయంతో తాడుతో ఉరివేసుకునేందుకు 3 సార్లు యత్నించాడు. అయితే 3 సార్లు తాడు తెగిపోయి చావు నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు పట్టుకున్న తర్వాత మెడపై ఉన్న గాయాలు ఏంటని అడగ్గా నిందితుడు ఈ సంగతి చెప్పాడు. మరోవైపు నిందితుడికి కోర్టు 12 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. ఆగ్రా లక్నవూ హైవేపై ఆగి ఉన్న స్టేషనరీ ట్రక్కును ప్రయాణికుల బస్సు బలంగా ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. వారంతా కుంభమేళా ప్రాంతంలో స్నానం చేసి వస్తున్న భక్తులుగా పోలీసులు గుర్తించారు. మృతులంతా ఆగ్రా వాసులేనని వెల్లడించారు. తెల్లవారుజామున ప్రమాదం జరగ్గా ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని తెలిసింది. ఇక రాయ్బరేలీలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో మంచు చర్యలు విరిగిపడిన ఘటనలో మరో 14 మంది బీఆర్ఓ కార్మికులను రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి. 3 హెలికాప్టర్ ద్వారా మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. మరో 8 మంది ఇంకా మంచు చర్యల కిందే చిక్కుకొని ఉండగా వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మంచుతో కూడిన వర్షం దట్టంగా కురుస్తుండటం, చీకటి కారణంగా రాత్రి సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. శుక్రవారం జరిగిన ఘటనలో మొత్తం 55 మంది కార్మికులు చిక్కుకోగా ఇప్పటి వరకు 47 మందిని రక్షించామని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ఘటనా స్థలిలో కొన్ని అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో సహాయ చర్యలు సవాల్గా మారాయని పేర్కొంది. కాపాడిన వారిలో 4 పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. బద్రీనాథ్ సమీపంలోని మనా గ్రామం వద్ద జాతీయ రహదారిపై పేరుకుపోయిన మంచు మేటలను బీఆర్ఓకు చెందిన కార్మికులు తొలగిస్తుండగా మంచు చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రదేశం భారత్ టిబెట్ సరిహద్దులో సముద్ర మట్టానికి 3200 మీటర్ల ఎత్తులో ఉంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో శ్వేత సౌధంలో జరిగిన వాగ్వాదంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. ట్రంప్నకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాను ఏదో తప్పు చేశానని అనుకోవటం లేదని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. తాను అమెరికా అధ్యక్షుడిని, ప్రజలను గౌరవిస్తానన్న జెలెన్స్కీ ఇది చాలా కఠినమైన పరిస్థితి అని, ఇందులో స్నేహం ఎక్కడ ఉందంటూ అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఖనిజాల ఒప్పందం ఒక భద్రతా హామీ మాత్రమేనని స్పష్టం చేశారు. ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ల మధ్య సంబంధంపైన జెలెన్స్కీ స్పందించారు. ట్రంప్ తటస్థంగా ఉండాలని, తమ వైపే ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఓవల్ ఆఫీసులోని ఘర్షణ ఇరుపక్షాలకు మంచిది కాదన్నారు. రష్యాపై ఉన్న అభిప్రాయాన్ని తాను మార్చుకోలేనని జెలెన్స్కీ స్పష్టం చేశారు. మరోవైపు ఓవల్ ఆఫీస్ ఘటనపై మాట్లాడిన ట్రంప్, జెలెన్స్కీ శాంతిని ఆకాంక్షించే వ్యక్తి కాదని మండిపడ్డారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య అత్యవసరంగా కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. శాంతి చర్చలకు జెలెన్స్కీ తిరిగి వచ్చినప్పటికీ అందుకు తాను సిద్ధంగా లేనని తెలిపారు. సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు అతి చేశారని వ్యాఖ్యానించారు. అమెరికాకు తక్షణ శాంతి కావాలని, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా శాంతినే కోరుకుంటున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. శ్వేత సౌధం ఓవల్ ఆఫీసులో ట్రంప్, జెలెన్స్కీ వాగ్వాదంపై ప్రతిపక్ష డెమోక్రాట్లు సహా ప్రపంచ దేశాలు స్పందించాయి. ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పిన చెడు పనులను చేస్తున్నారని, వారు పుతిన్ వైపే ఉన్నారని డెమోక్రాట్లు ఆక్షేపించారు. జెలెన్స్కీ ఒంటరి కాదని, తాము ఉక్రెయిన్తో కలిసి శాంతి కోసం పనిచేస్తామని ఐరోపా సమాఖ్య చీఫ్ ఉర్సులా వోన్ డర్ లెయన్ అన్నారు. బలంగా, భయరహితంగా ఉండాలని ఐరోపా కమిషన్తో పాటు ఐరోపా మండలి అధ్యక్షులు పేర్కొన్నారు. యుద్ధంలో రష్యానే దురాక్రమణదారుడని అమెరికా మిత్రదేశమైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మేక్రాన్ అన్నారు. పుతినే మూడో ప్రపంచ యుద్ధంతో ఆటలాడుతున్నారని పేర్కొన్నారు. యుద్ధంలో ఎవరు బాధితులో, ఎవరు దురాక్రమణదారులో తమకు తెలుసని, ఉక్రెయిన్కు మద్దతు కొనసాగిస్తామని జర్మనీకి కాబోయే ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తెలిపారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇక ఆలస్యం చేయకుండా సమావేశమవ్వాలని ఐరోపా, అమెరికా దేశాలకు ఇటలీ ప్రధాని మెలోనీ సూచించారు. నెదర్లాండ్స్, పోలాండ్, స్పెయిన్, బ్రిటన్, స్వీడన్ దేశాలు ఉక్రెయిన్కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశాయి. ఉక్రెయిన్ తమ స్వాతంత్ర్యం కోసమే కాకుండా అందరి కోసం పోరాడుతోందని కెనడా తెలిపింది. కీవ్కు మద్దతుగా ఉండటం గర్వకారణమని డెన్మార్క్ ప్రకటించింది. హంగేరీ మాత్రం భిన్నంగా అమెరికాను సమర్థించింది. శాంతి కోసం ట్రంప్ ధైర్యంగా నిలబడ్డారని, మూర్ఖులే యుద్ధాన్ని కోరుకుంటారని హంగేరీ ప్రధాని అన్నారు. తమకు మద్దతుగా నిలిచిన ప్రతి దేశాధినేతకు జెలెన్స్కీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్, జెలెన్స్కీ వాగ్వాదంపై రష్యా స్పందించింది. ఉక్రెయిన్పై రష్యా తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించింది. జెలెన్స్కీకి ఇలా జరగాల్సిందేనని ఎద్దేవా చేసింది. అమెరికా పట్ల అమర్యాదగా ఉన్న ఉక్రెయిన్కు ఈ పరిణామం గట్టి చెంపదెబ్బ అని, జెలెన్స్కీకి ఇలా జరగాల్సిందేనని రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వెదేవ్ అన్నారు. తమకు అన్నం పెట్టిన చేతినే ఉక్రెయిన్ అధ్యక్షుడు గాయపరుస్తున్నారని, తమకు సాయం చేసిన వారితోనే వాగ్వాదానికి దిగారని రష్యా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. జెలెన్స్కీపై దాడి చేయకుండా ట్రంప్, జేడీ వాన్స్ సంయమనం పాటించడం అద్భుతమని పేర్కొంది.